Good afternoon, students. Trigonometry JEE Mains 2019లో వచ్చిన క్వశ్చన్ చూడండి. ట్రిగనోమెట్రీలో JEE Mains 2019లో. The question is, if cos alpha plus beta is equal to 3/5, sin alpha minus beta is equal to 5/13, then find tan 2 alpha is equal to. క్వశ్చన్ చూడండి ఇక్కడ. If cos alpha plus beta is equal to 3/5, sin alpha minus beta is equal to 5/13, then find tan 2 alpha. ఓకేనా? దీన్ని ఎలా చేద్దామండి? ఇక్కడ చూడండి, మనకు కనుక్కోవాల్సింది అని చెప్పండి. క్లూ చెప్తాను. ఇక్కడ tan 2 alpha కనుక్కోవాలి. ఓకేనా? ఇక్కడ మనం 2 alpha ఏ రాసుకోవచ్చు చెప్పండి. 2 alpha can be written as alpha plus beta plus ఆల్ఫా మైనస్ బీటా రాసుకోవచ్చు కదా. tan 2 alpha కనుక్కోవాలి. 2 alpha నేను రాసుకోవచ్చు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా. సో బీటా బీటా క్యాన్సిల్ అయితే ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 2 alpha అవుతుంది. మనం దీనికి tan అప్లై చేస్తే tan 2 alpha. సో therefore tan a plus b, tan a plus b, లేదంటే tan alpha plus beta ఫార్ములా డైరెక్ట్గా, లేదంటే tan a plus b ఫార్ములా. సో therefore tan a plus tan b by 1 minus tan a into tan b రాసుకోవచ్చు. సో therefore దేని రాసుకోవచ్చు చెప్పండి. ఇది tan alpha plus beta plus tan alpha minus beta divides 1 minus tan alpha plus beta into tan alpha minus beta, tan 2 alpha. Tan 2 alpha is equal to tan alpha plus beta plus tan alpha minus beta by 1 minus tan alpha plus beta into tan alpha minus beta. So therefore ఈ విధంగా రాసుకొని దీన్ని సింప్లిఫికేషన్ చేయొచ్చు. ఓకే, చూడండి. ఇక్కడ cos ఆల్ఫా ప్లస్ బీటా నుంచి tan ఆల్ఫా ప్లస్ బీటా రాసుకోవచ్చు. sin ఆల్ఫా మైనస్ బీటా నుంచి tan ఆల్ఫా మైనస్ బీటా రాసుకొని సింప్లిఫికేషన్ చేయొచ్చు అనమాట. ఓకే, సొల్యూషన్ చూద్దాం ఎలా చేద్దాము. చూడండి, గివెన్ cos ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు 3/5. దీన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం అప్లై చేసుకున్నట్లయితే here is alpha plus beta, ఇక్కడ ఇది cos alpha plus beta is equal to 3/5 కాబట్టి ఇది ఆసన్న భుజము 3, ఇది అనేది కర్ణం అవుతుంది. సో అడ్జసెంట్ యాంగిల్ బై హైపోటెనస్. ఇది ఎంత అవుతుంది చెప్పండి. ఇది మనం దీన్ని 3, 4, 5ని మనం త్రికాల్ అంటారు. దీన్నే ట్రిపుల్ అంటారు. 3, 5 ఇస్తే మనకి 4 ఆటోమేటిక్గా ఇది ఇక్కడ అవుతుంది అనమాట, ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, లేదంటే మీరు కనుక్కున్నా కానీ పైథాగరస్ సిద్ధాంతం ద్వారా కనుక్కున్నా కానీ మీకు అదే వస్తుంది మీకు. ఓకేనా, 5 square which is equal to 3 square plus here is ABC. So therefore AB whole square. So therefore 25 minus 3 square అంటే 9 is equal to AB whole square. So therefore and this is 16 AB whole square. So therefore 4 square is equal to AB whole square, cancel. So AB is equal to మనకి 4 అవుతుంది. లేదంటే మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నా కానీ మీకు డైరెక్ట్ గుర్తుపెట్టుకున్నా కానీ 4 అవుతుంది. ఓకేనా, దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, tan ఆల్ఫా ప్లస్ బీటా రాసుకోండి. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఎంత, ఆల్ఫా ప్లస్ బీటాకి ఆపోజిట్ ఎంత 4 బై అడ్జసెంట్ ఎంత 3. ఓకే, నెక్స్ట్ గివెన్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, గివెన్ సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 5/13. దీన్ని కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకున్నట్లయితే ఆల్ఫా మైనస్ బీటా సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్, ఆల్ఫా మైనస్ బీటాకి ఇది ఆపోజిట్ బై హైపోటెనస్. ఇదంతా అవుతుంది, ఇది 12 అవుతుంది. సో దేర్ ఫోర్
5, 12, 13 వీటిని ఏమంటారంటే ట్రిపుల్స్ అంటారు. 5, 13 ఇస్తే ఆటోమేటిక్గా 12 అనేది ఇంకొక వేరే అడ్జసెంట్ అవుతుంది, వేరే సైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా 3, 5 ఇస్తే 4 అనేది వేరే సైడ్ అవుతుంది అనమాట, అనదర్ సైడ్ అవుతుంది. సో దేర్ఫోర్ ఇట్ ఇస్ 12. దీని నుంచి మనం tan ఆల్ఫా మైనస్ బీటా రాసుకున్నట్లయితే tan ఆల్ఫా మైనస్ బీటా రాసుకున్నంత ఆపోజిట్ బై అడ్జసెంట్ 12, ఆల్ఫా మైనస్ బీటాకి ఆపోజిట్ బై అడ్జసెంట్ 5/12 అవుతుంది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి చెప్పండి. ఇక్కడ మనం tan 2 alpha. Tan 2 alpha can be written as tan alpha plus beta plus alpha minus beta, which is equal to tan a plus b ఫార్ములా. ఇది a, ఇది b అనుకున్నాం. ఇది a, ఇది b అనుకున్నట్లయితే ఫార్ములా tan alpha plus beta plus tan a minus b, alpha plus beta, tan alpha plus beta plus tan alpha minus beta divides 1 minus tan alpha plus beta into tan alpha minus beta. Okay, tan alpha plus beta here 4/3 plus tan alpha minus beta 5/12 whole divides 1 minus tan alpha plus beta 4/3 into 5/12 tan alpha minus beta. సింప్లిఫికేషన్ చేద్దాం. ఎంత అవుతుంది? ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఇక్కడ 4 into 12 48 plus 15 divides 3 2 36 లేదంటే 3 into 12 రాసుకుందాం. నెక్స్ట్ 3 into 12 36 into 1 36 minus 4 5 20 divides 3 into 12. Here 3 into 12 cancel, which is equal to 48 plus 15/36 minus 20. So therefore 48 plus 15 63 divides 36 minus 20 16. Tan 2 alpha, which is equal to tan 2 alpha is equal to 63/16. ఓకేనా? ఈ క్వశ్చన్ మనం ఎలా చేద్దామంటే ఇక్కడ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 3/5 ఇచ్చాడు, సైన్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ 5/13 ఇచ్చాడు. దెన్ ఫైండ్ tan 2 ఆల్ఫా కనుక్కోవాలి. అంటే సైన్ ఆల్ఫాని ట్యాన్లో మార్చుకోవాలి, ఇక్కడ కాస్ ఆల్ఫాని ట్యాన్లో మార్చుకోవాలి, సైన్ ఆల్ఫాని ట్యాన్లో మార్చుకొని చేయొచ్చు ఇక్కడ మనకి. ఓకేనా? ఇక్కడ 2 ఆల్ఫా ఇచ్చాడు కాబట్టి 2 ఆల్ఫాని ఆల్ఫా ప్లస్ బీటా ఆల్ఫా మైనస్ బీటా రాసుకుంటే ఆల్ఫా క్యాన్సిల్ అయితే 2 ఆల్ఫా వస్తుంది. దీన్ని ట్యాన్ అప్లై చేస్తున్నాను, ఇక్కడ ట్యాన్ అప్లై చేస్తున్నాను. సో tan ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా మైనస్ బీటా, tan a ప్లస్ b ఫార్ములా కనెక్ట్ చేస్తే tan ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ tan ఆల్ఫా మైనస్ బీటా బై 1 మైనస్ tan ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ tan ఆల్ఫా మైనస్ బీటా. సో tan ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవాలి, tan ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కనుక్కోండి, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సింప్లికేషన్ వస్తుంది. ఇది ఎలా వస్తుంది అంటే tan ఆల్ఫా ప్లస్ బీటా అనేది గివెన్ కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 3/5. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకున్నట్లయితే ఇయర్ ఆల్ఫా ప్లస్ బీటా. సో ఇది అడ్జసెంట్ బై హైపోథిసిస్, అడ్జసెంట్ బై హైపోథిసిస్. ఇది ఈ 3 5 ఇచ్చారు కాబట్టి మనకి ఆటోమేటిక్గా ఇది 4 అనేది ట్రిపుల్ కాబట్టి మనకి 4 అవుతుంది, ట్రిపుల్ కాబట్టి పైథాగరస్ ప్రకారం ట్రిపుల్ ఇది 4 అవుతుంది. సో దేర్ఫోర్ tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఆల్ఫా ప్లస్ బీటాకి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ 4/3. హియర్ ఇస్ 4/3. గివెన్ sin ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ 5/13. సో దేర్ఫోర్ ఆల్ఫా మైనస్ బీటా సైన్ కాబట్టి ఇక్కడ ఆపోజిట్ బై హైపోథిసిస్, ఆపోజిట్ ఆల్ఫా మైనస్ బీటాకి ఆపోజిట్ బై
హైపోథిస్ హియర్ ఇక్కడ 5 13 ఇచ్చారు కాబట్టి 12 అనేది మనకి ట్రిపుల్ అవుతుంది, 5 అనేది ట్రిపుల్ అవుతుంది. సో దర్ఫోర్ ఈ అడ్జసెంట్ అనేది 12 అవుతుంది. సో tan ఆల్ఫా మైనస్ బీటా ఆపోజిట్ బై అడ్జసెంట్ 5/12. మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి 16/63/16 వస్తుంది అనమాట.